కష్టము కలిగినాను, శోధన బాధలు వచ్చినాను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదము. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసం కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, విశ్వాసం కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, సాతాను దుర్గములను పడగొట్టి ఫలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి ఫలము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభు వచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభు వచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో, ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో, పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును,
క్షేమములెన్నో పొందేదము. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదము. పాట సంఖ్య క్రొత్త పుస్తకాల్లో 601, తర్వాత పుస్తకాల్లో 590, పాత పుస్తకాల్లో 775. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపులేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి, ఆత్మీయ గ్రహింపులేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను. ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా ఎజ్రావలే, విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా ఎజ్రావలే. అగ్నిచే కాల్చబడిన గుమ్మములన్ పడిపోయిన ప్రాకారమున్, అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్. పునర్నిర్మించి నిందను తొలగించెదమా, పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభు హస్తంబు తోడుండగన్, ప్రభు హస్తంబు తోడుండగన్. విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా ఎజ్రావలే, విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా వలే. ఆత్మీయ ప్రేమ సహవాసంబులో ఆత్మ కలిగించు ఐక్యతతో, ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో. ఒకరినొకరు క్షమించి సహించుచు, ఒకరినొకరు క్షమించి సహించుచు. ప్రభు ప్రత్యక్షత పొందేదమా, ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా ఎజ్రావలే, విలపిల్తువా నెహెమ్యావలే, విలపిల్తువా. నెహెమ్యావలే హృదయంబుల సింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి, నెహెమ్యావలే హృదయంబుల సింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని, ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా, ప్రభు ఇంటిని
కట్టేదమా విలపిల్తువా నెహెమ్యావలే విలపిల్తువా ఎజ్రావలే విలపిల్తువా నెహెమ్యావలే విలపిల్తువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపిల్తువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపిల్తువా విలపిల్తువా నెహెమ్యావలే విలపిల్తువా ఎజ్రావలే విలపిల్తువా నెహెమ్యావలే విలపిల్తువా ఎజ్రావలే. ఆఖరిగా పాఠ సంఖ్య క్రొత్త పుస్తకాల్లో 597, దానికి ముందు పుస్తకాల్లో 586, పాత పుస్తకాల్లో 718. సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా కృపాలుండగు యేసు కృపను చూపి రక్షించుమయ్యా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరచున్నాము చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో బడి ఉన్నాము యేసు ప్రభు జయమునేమో మోసములలో బడి ఉన్నాము యేసు ప్రభు జయమునేమో దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరచున్నాము లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితివి
కట్టుము మమ్ము నీ వాక్యముచే నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని మన తలకు పైగా ఎత్తి చూపిస్తూ బైబిల్ పల్లవు పాడి దేవుని వాక్యాన్ని మనము కనపరుచుకుందాం. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి దేవుని దివ్యమైన లేఖన భాగంలో నుండి మనం ప్రార్థనలోనికి వెళ్ళటానికి ముందు కొన్ని తలంపులు మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం
అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. వచనం అలాగే 25వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము అలాగే తిరిగి 25వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. అలాగే 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాల చెంత వినయముతో సాగిలు పడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగములో నుంచి ప్రభువా మాతో మాట్లాడండి. తండ్రి, మమ్మును బలపరచండి. అయ్యా, మమ్మును ప్రార్థన కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, వారిలో కొందరు విద్య లేని పామరులు, చేపలు పట్టుకునే జాలరులు. కానీ వారు బహుపాండిత్యం గలవారిగా ప్రభు కృపచేత బలపరచబడ్డారు. భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగిన వారుగా వారి యొక్క సాక్ష్యాలు వ్యాపించాయి. ప్రభుతో ఉన్న దినాల్లో వారు సరైనటువంటి ప్రార్థన కూడా కలిగి లేరు. గెత్సెమనే తోటలో ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా అన్నాడు. ఎప్పుడు? వాళ్ళు నిద్రిస్తున్నారు. వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని హెచ్చరించాడు. ఆ హెచ్చరికను కూడా వారు సరిగ్గా తీసుకోలే. కాబట్టి వారు శోధనలో ప్రవేశించారు, చల్లాచెదురైపోయారు, పారిపోయారు, దిగులుతో చింతతో నిండిపోయారు. మేడగదిలో బిక్కుబిక్కుమంటూ మరి వారు ప్రభు చూస్తే ఇలాగైపోయింది పరిస్థితి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పేతురు గారు, నేను చావు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇక ఇస్కరియోతు యోధ గొడవ మనకు తెలిసిందే. ఆ వెండి నాణ్యాలు దేవాలయంలోకి ఇస్త్రేసి వాడు వెళ్ళి ఊరు పెట్టుకున్నాడు. తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చినాయి. తోమ అంటాడు, ఆయన చేతిగాయలో వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో చెయ్యి ఉంచాలి, అలా ఉంచితేనే కానీ నేను నమ్మను అంటున్నాడు తోమ. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. పేతురు గారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగను, ఆయనతో నేను ఉండలేదు అని చెప్పి పేతురు గారు బొంకుతున్నాడు. కత్తి దూసి ప్రధాన యాజకుడు దాసురాడు మలుకు అనేటటువంటి వాడి యొక్క చెవిని ఉద్రేకంతో చెవి నరికేశాడు పేతురు. ఇలాంటి పరిస్థితులు. కానీ తర్వాత దినాల్లో
వారి జీవితాలు బలమైన పాత్రలుగా చేయబడ్డాయి. వారు దేవుని నామ ఘనత కొరకైనటువంటి బలమైన పాత్రలుగా తీర్చిదిద్దబడ్డారు. వారు ప్రభువుకి ఎంతో మహిమ తీసుకురాగలిగే పాత్రలుగా చేయబడ్డారు. ప్రభు యొక్క అధికమైన కృపచేత వారు నింపబడ్డారు. వారి జీవితాలను, వారి బ్రతుకులను మనము జాగ్రత్తగా గమనించి చూడగలిగితే తర్వాత వారిలో వచ్చినటువంటి ఆ మార్పులను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి వచ్చారు. పెంతెకోస్తనే పండుగ దినం వచ్చింది. అందరూ ఒక చోట కూడి వచ్చారండి. అంటే వీరిలో ఏక మనసు వచ్చింది, ఐక్యత వచ్చింది. ఒక చోటకు కూడి వచ్చారు, ఒక ఆలోచనతో వచ్చారు, ఒక ఉద్దేశంతో వచ్చారు, ప్రార్థన కొరకు వచ్చారు. ప్రార్థన కొరకు వచ్చారు. మేడగదిలో 120 మంది కూడి వచ్చారు. వారు కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలో 120 మంది అక్కడ ఉన్నారు. వారందరూ ఆ స్థలములో కూడి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ప్రభు అన్నాడు, పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. మీరు పైనుండి శక్తి పొందుతారు. అప్పటి వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఆ వాగ్దానం కొరకు ఇప్పుడు వీరందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థనాపూర్వకంగా ఆ మేడగదిలో కూడి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసిన దాని కొరకు, ఆయన వాగ్దానం చేసిన దానిని వారి మీద ఆయన కుమ్మరించాడు. ఆయన వాగ్దానం చేసిన దానిని వారి మీద కుమ్మరించాడు. వారు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నింపబడ్డారు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత వారు నింపబడ్డారు. అలా నింపబడిన తర్వాత వారి జీవితాలు, వారి యొక్క బ్రతుకులు మనము జాగ్రత్తగా గమనించి చూడగలిగితే గనక అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో వారు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారంట. దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. చూసారా, వారికి ఒక నిర్దిష్టమైన ప్రార్థనా సమయం అంటూ వాళ్ళు ఏర్పరచుకున్నారు. నిర్దిష్టమైన ప్రార్థన సమయాన్ని వారు ఏర్పరచుకున్నారు. వారు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు. గెత్సెమనే తోటలో ప్రార్థనే ఒక గడియ కూడా మేలుకొని ఉండలేనటువంటి వాళ్ళు ప్రభు వచ్చి చూసి, ఒక గడి అయినను నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా అని ప్రశ్నించిన వారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎలాంటి వారుగా ఉన్నారు అనంటే ప్రార్థనాపరులుగా ఉన్నారు.
వారికంటూ ఒక నిర్దిష్టమైన ప్రార్థనా సమయం ఏర్పరచుకున్నారు. వారు ప్రార్థిస్తున్నారు. పగలు 3 గంటలకు మేము ప్రార్థనా కాలమున ఎక్కి వెళ్ళుచుండగా ప్రార్థన. తర్వాత మరలా తిరిగి అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో ఒక మంచి మాట పేతురు గారు చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటాం. మేము ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు అంటున్నారు. భోజనం పంచిపెట్టడానికి వేరే మనుషులు ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటాము అని అంటున్నారు. అసలు ప్రార్థనే లేని వ్యక్తులు, ఒక గడియ కూడా ప్రార్థన చేయలేని వ్యక్తులు ఇప్పుడు ప్రార్థన కొరకు ఎంత పట్టుదల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. ప్రార్థన కొరకు ఎంత తీర్మానం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. చాలు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించే సమయానికల్లా పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అక్కడ 3 గంటలకు పేతురు యోహానులు శృంగారమనే దేవాలయానికి ప్రార్థనకు వెళ్తున్నారు. ఇక్కడ సీమోన్ అనే ఒక చర్మకారుని ఇంట యొప్పేలో పేతురు పగలు 12 గంటలకి మిద్ది మీదకి ప్రార్థన కొరకు వెళ్తున్నాడు. మన ప్రార్థనా సమయాలు పోయినాయి. మనకు ప్రార్థన కంటూ ఒక నిర్దిష్టమైన సమయం తీర్మానం మనకు లేదు. మనం ప్రార్థనలో చల్లారిపోయాం. ప్రార్థించవలసినంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా లేము. ప్రార్థనలో వెనకబడిపోయాము. అందుకే ఈ నిరాశ, నిరుత్సాహం, ఈ శ్రమ. నెహెమ్యా అంటాడు, మనం కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. మనం కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. ఇక మీదట మనకు నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మన ప్రార్థనా జీవితాలను మరలా కట్టుకొని మన మీదకి వచ్చినటువంటి ఆ శ్రమ, అనింద, అవమానం, నిరాశ, నిరుత్సాహం మనము పోగొట్టుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రాకారాలను కట్టవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన జీవితాలను కట్టుకొనవలసిన వారమై ఉన్నాం. సాతాను పెచ్చిరిల్లిపోతున్న దినాలు. సాతాను పెచ్చిరిల్లిపోతున్నాడు. ప్రజలను తన మైకంలో పెట్టుకుంటున్నాడు. ప్రజలను తన ఉరి ఉచ్చి వల గాలములో చిక్కించుకున్నాడు. వారితో ఆటలాడుకుంటున్నాడు సాతాను. తనతో పాటు నిత్యమైన నరకాగ్ని ఉండడానికి లాక్కుపోతున్నాడు. అలాంటి దినాల్లో మెలకుగా ఉండవలసిన కావలివారు, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. రే అయినా పగలైనా
పగలు రాత్రి అనే భేదం లేకుండా సమయం దొరికిన కొలది వారు దేవునితో మాట్లాడేవారుగా, ప్రార్థించేవారుగా ఉంటారు. కావలివారు. యెరూషలేము అనే సంఘం యొక్క ప్రాకారం మీద ఉండవలసిన కావలివారు, సంఘాన్ని కాచుకోవలసిన కావలివారు, సంఘక్షేమం కొరకు బాధ్యత కలిగి ఉండవలసిన కావలివారు. వారు నిద్రపోవచ్చున్నటువంటి పరిస్థితి. గెత్సేమనే తోటలో ఆ రోజున నిద్రపోయారేమో. ఆ తర్వాత నుంచి వారే గొప్ప ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దబడ్డారు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. తన జీవితాన్ని సెట్ చేసుకున్నాడు. తోమా కోసం ప్రభు వచ్చి, తోమా ఇటులా నా చేతి మేకు గాయంలో వేలు పెట్టు, నా ప్రక్క పల్లెపోటు గాయంలో నీ చెయ్యి పెట్టు, నువ్వు అవిశ్వాసం కాక అవిశ్వాసం అయి ఉండంటే తోమా నా ప్రభువా నా దేవా అని ఏడ్చాడు. తర్వాత దినాల్లో భారతదేశానికి వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవారుగా వారు తీర్చిదిద్దబడ్డారు. ప్రభు యొక్క కృప చేత, ప్రభు యొక్క ప్రేమ చేత. నిజమే. ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్తున్నారు. పౌలు శీలలు కూడా ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు. ఇప్పుడు ఒక దెయ్యం ప్రార్థనా స్థలానికి వెళుతున్నటువంటి వారికి ఒక దెయ్యం ఎదురుగా వచ్చింది. దేవుని పనికి ఎప్పుడూ సాతాను వ్యతిరేకమే. దేవుని పనికి సాతాను ఎప్పుడు వ్యతిరేకమే. దేవుని పని ఆపాలని, దేవుని పని ఆటంకపరచాలని, దేవుని పని జరగకుండా చూడాలని, దేవుణ్ణి ఎవరు నమ్మకుండా చేయాలని, నమ్మిన వారిని కూడా బలహీనపరిచి వెనక్కి ఎలాగైనా లాగాలని సాతాను ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు. వారు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉంటే సాతాను డిస్టర్బ్ చేస్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే పౌలు గారు ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఒక చిన్నదానిలో ఆ దెయ్యం ఉంది. ఆ దెయ్యం సహాయంతో ఆ చిన్నది సోది చెప్తుంది. ఆ చిన్నది సోది చెప్పటం వలన కొంతమంది ఆ చిన్నదాన్ని సేరదీసి తమ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని ఆ చిన్నది సోది చెప్పటం ద్వారాగా కొంతమంది మనుషులకి ఆ మనుషుల నుంచి కొంత లాభం పొందుతున్నారు. ఎప్పుడైతే పౌలు దెయ్యాన్ని వెలగొట్టేశాడో వీళ్ళ లాభం పోయింది. ఆ చిన్నది బాగైపోయింది. ఆ చిన్నదానిలో వచ్చి దెయ్యం పోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పౌలు శీలను పట్టుకొని గ్రామ పేదల దగ్గర తీసుకుని వెళ్ళి ఎన్నో దెబ్బలు కొట్టి అధికారులకు అప్పచెప్పి వీళ్ళు జైల్లో పెట్టారు. పౌలు శీలు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఒంటి నిండా దెబ్బలు, గాయాలు, చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు బండలు, సరసాల్లో బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉండి కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు 25వ వచనం చదవండి. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎంత అద్భుతం అండి! ఒంటి నిండా దెబ్బలు, గాయాలు,
చేతులకు సంకెళ్ళు, కాళ్లకు బొండలు. ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు, ఖైదీలు వినుచున్నారు. అసలు అలాంటి పరిస్థితుల మధ్యలో ఎవరైనా ప్రార్థన చేస్తారా? మనం కొంచెం శ్రమ వస్తేనే మనం ప్రార్థన చెయ్యం, ప్రయత్నాలు చేసేవారుగా ఉంటాం. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులెత్తేవారుగా ఉంటాం. ఇది ఎలా, అది ఎలా, ఇదేం చేయాలా, అదేం చేయాలా అని పరుగులెత్తేవారుగా ఉంటాం. బెంబేలెత్తిపోతాం, భయపడిపోతాం, దిగులు పడిపోతాం. ఒంటి నిండా దెబ్బలు, గాయాలు, చేతుల సంఖ్యలు, కాళ్ళకు బండ వేసి బిగిస్తే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారంట. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట. అలాంటి పరిస్థితుల మధ్యలో మూలుగుతూ, ముక్కుతూ, మూలుగుతూ, ఏడుస్తూ, ప్రభువా మీ కొరకు సేవ చేస్తుంటే మాకెందుకు ఇలాంటి బాధలు, మాకెందుకు ఈ కొరడా దెబ్బలు, మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ జైలు, ఎందుకు ప్రభువా ఇలాంటి పరిస్థితి మాకు అనుమతించావు అని ప్రభుని ఎంతగానో నేరారోపణ చేస్తూ ప్రభుని ప్రశ్నించేటటువంటి వారుగా ఉంటారు. కానీ వీళ్ళు అలా లేరు. ప్రార్థన చేసి 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 ఇక పాటలు మొదలుపెట్టారంట. పాటలు మొదలుపెట్టారు. ఒక పాట శరణం ఉంది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాలు బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేస్తే పాటలతో ప్రార్థిస్తుంటే చెరసాలు బద్దలైంది. ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనకు కూడా కావాలి. శ్రమలో ప్రార్థించేవారుగా, దుఃఖంలో ప్రార్థించేవారుగా, వేదనలో ప్రార్థించేవారుగా, కష్టంలో ప్రార్థించేవారుగా, నిందలో ప్రార్థించేవారుగా, అవమానంలో ప్రార్థించేవారుగా, వేదనలో ప్రార్థించేవారుగా, దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో ప్రార్థించేవారుగా, ప్రభు మీద ఆనుకునేవారుగా, ఆధారపడేటటువంటి వారిగా మనం ఉండాలి. బెంబేలెత్తిపోయి పారిపోయేవారుగా ఉండకూడదు. యెరూషలేము పట్టణం చుట్టూ అస్సూరు సైన్యం చుట్టుముట్టేస్తే సన్హెరీబు రాజు భయంకరమైన బెదిరింపులతో ఉత్తరం పంపిస్తే, ఉత్తరం తెచ్చిన రబ్షాకే ఇష్టానుసారంగా వాగుతుంటే ఆ ఉత్తరం పట్టుకొని ఈజీగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని మందిరానికా వెళ్ళిపోయాడు. వేరే రాజుల దగ్గరికి వెళ్ళలేదుగా. మీరు వచ్చి నాకు సహాయం చేయనని వేరే రాజుల సహాయము అర్థించడానికి వెళ్ళలేదుగా. రాజాదిరాజు సహాయం కొరకు వెళ్ళిపోయాడు మందిరానికి. ఆ ఉత్తరాన్ని మందిరాన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ పట్టుకెళ్ళి అక్కడ విప్పి పరిచాడంట ఉత్తరం. చూడు ప్రభువా ఏమని రాశారో చూడు. హమాతు దేవతలు ఏం చేయలేదంట, సఫర్వీయమి దేవతలు ఏమి చేయలేదంట, ఇంకా ఐగుప్తు దేవతలు ఏం చేయలేదంట, ఆ దేశాలన్నీ జయించారంట. ఇదిగో నీ దేవుడైన యెహోవా కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు అంటున్నారయ్యా అని చెప్పి మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థించుమని యెషయా చెప్పిన మాట ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అసూరు రాజు ఈ పట్ట మీదకి రాడు,
ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడమైనా కనపరచడు, ముట్టడి దెబ్బ కట్టడు. వదంతి విని వెళ్ళిపోతాడు. నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అన్నాడు. ఆ రోజు రాత్రి అసూరు వారి దండిపేటలో సంహారపు దూత 185,000 మందిని మొత్తినప్పుడు తెల్లవారే సమయానికి 185,000 మంది మృతదేహాలుగా ఉన్నారు. ఆ శవాలను చూసుకున్న అసూరు రాజు మిగిలిన బతికున్న సైనికులందరూ కూడా పారిపోయారు. అంతే. నిర్గమకాండం 13వ అధ్యాయంలో సంహారపు దేవదూత మధ్యరాత్రి వేళ ఐగుప్తు దేశంలో సంచరించగా తొలుసూలు సంతానము ఏ రీతిగానైతే చంపబడిందో ఇక్కడ 185,000 మందిని దేవుడు చంపాడు. రాసిన రాతలేమైనాయి, పంపిన ఉత్తరం ఏమైంది, ఆ డంబపు పలుకులేమయ్యాయి, మొత్తం అన్నీ పోయాయి. అద్భుతమైన విజయం. ప్రార్థన ఏమిస్తుంది? విజయాన్ని ఇస్తుంది. హిజ్కియా సందర్భంలో మనం నేర్చుకుంటున్నాం, ప్రార్థన విజయం ఇస్తుంది. ప్రార్థన సంకెళ్ళు, బొండలు, శరసాల తలుపులు పగలగొడుతుంది. సంకెళ్ళు విడిపోయినాయి, బొండలు ఊడిపోయినాయి, శరసాల తలుపులు గోడలు పడిపోయినాయి, శరసాలు బద్దలైపోయింది, శరసాల పునాదులు అదిరిపోయినాయంట. శరసాల తలుపులన్నీ తెరుచుకుని ఉండటం చూసిన జైలు అధికారి ఇంకేముంది, సైనికులందరూ ఆ యొక్క ఖైదీలందరూ పారిపోయారని చెప్పి కత్తి దూసుకుని తన వరలో ఉన్న కత్తి తీసి తనను తానే పొడుచుకోబోతున్నాడంట. ఈ లోపల పౌలు గారు, ఆగు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నాడు. తలుపులు తెరుచుకున్నా కానీ ఎవ్వరూ ఖైదీలు పారిపోలే. ఖైదీలందరూ కూడా, జైల్లో ఉన్న ఖైదీలందరూ పౌలు గారు ఆధీనంలోకి వచ్చేశారు. ఓడలో ఉన్న 276 మంది, పౌలు గారితో కలిసి 276 మంది, 275 మందిని నీకు అప్పగించాను అన్నాడు ప్రభు. పౌలుతో మాట్లాడాడు. అపోస్తుల కార్యగ్రంథం 27వ అధ్యాయంలో ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగించాను అన్నాడు. ఇక్కడ జైల్లో ఉన్న వారందరినీ కూడా పౌలు గారికి దేవుడు అప్పగించాడు. ఒక్కరు కూడా పారిపోలే. అంటే ఖైదీలందరూ కూడా ఈ పౌలు సేనలు చేస్తున్న ఆ ప్రార్థన, ఆ పాటలకి వాళ్ళందరూ కూడా ఇంకా పౌలు గారి దగ్గర ఏదో నేర్చుకోవాలి, అందరూ ఆగిపోయారు. గోళ్ళ పడిపోయినా, తలుపులు తెరుచుకున్నా ఎవరో పారిపోలే. ఆ రాత్రి వేళ శరసాల అధికారి తన చేతులారా దెబ్బలు కొట్టించిన ఆ ఖైదీలను ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగాడంటండి. గాయాలు కడిగాడంట. అంటే కారిపోయి గడ్డ కట్టుకుపోయినటువంటి ఆ గాయాలు, చేతులు సంఖ్యలు వేశాడు, కాళ్ళకు బొండలు వేశారు. ఆ గాయాలన్నీ కడిగి వాళ్ళకి తగిన వైద్యం చేయించి వారిని ఎంతో పరామర్శించాడు. శరసాల అధికారి రక్షణ పొందాడండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ రాత్రి వేళ శరసాల అధికారి కుటుంబం రక్షణ పొందింది. చూసారా ప్రార్థన ఎన్ని పరిస్థితులకి దారి తీసిందో ప్రార్థన. అందుకే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనకు అవసరమైంది ప్రార్థన. మనం ప్రార్థించువారిగా ఉండాలి. ప్రార్థనలో ఒకవేళ మనం చల్లారిపోయామేమో, వెనకబడిపోయామేమో, మరలా తిరిగి మనం
ప్రార్థనలో బలపడాలి. ప్రార్థనలో బలపడాలి అని అంటే దానికి ఆయుధము ప్రార్థనే. ప్రార్థనలో బలపడాలంటే ఆయుధము ప్రార్థనే. ప్రార్థనే. దైవజనుడు భక్సింగ్ గారిని, మీరు గంటల తరబడి అలా మోకాళ్ళ మీద ఉండగలిగేటటువంటి శక్తి మీకు ఎలా వచ్చింది అని అడిగితే ఆయన అన్నాడంట, మోకాళ్ళ మీద ఉండగలిగేటటువంటి ఆ శక్తి నాకు మోకాళ్ళ మీద ఉండటం వల్లనే వచ్చింది అన్నాడంట. మోకాళ్ళ మీద ఉండగలిగేటటువంటి శక్తి ఎలా వచ్చిందంట? మోకాళ్ళ మీద ఉండటం వల్లే వచ్చింది. అంతే. మనం ప్రార్థనలో మరలా తిరిగి బలపడాలంటే మనం చేయవలసింది ఏంటి? ప్రార్థనే. ప్రార్థనే. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనే ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చేస్తుంది. ప్రార్థనే అనేక ఆత్మల రక్షణకు ఆయుధం అవుద్ది. ప్రార్థనే మనకు బలమవుద్ది. ప్రార్థన ఒక శక్తి. ప్రార్థన ద్వారా మనం గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము పొందగలం, అనుభవించగలం. ప్రార్థన కావాలి. ఏమండి, గెత్సెమనే తోటలో ఒక గడి అయినా ప్రభువుతో మేల్కొని ఉండి ప్రార్థన చేయలేనోళ్ళు అంత గొప్ప ప్రార్థనా పరులైతే, సంఘాన్ని హింసించిన దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు, ఆయన ద్వారా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని రక్షణ పొందిన శీల ఎంత గొప్ప ప్రార్థనా పరులు అయినప్పుడు, మరి మన జీవితాల్లో, బ్రతుకుల్లో మనం ఎంతగా ప్రభు యొక్క కృపచేత బలపరచబడాలి, ఎంతగా ప్రభు యొక్క శక్తితో నింపబడాలి, మనం ఎంతగా ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ ప్రభు యొక్క కృపచేత మనం నింపబడినటువంటి వారుగా ఉండాలి. దినదినము ప్రభువులో మనము ప్రవర్ధమానముగా ఎదగాలి. మనం కోల్పోయిన ప్రార్థనా జీవితాలను తిరిగి సంపాదించుకోవాలి. మనం ఏ స్థితిలో పడ్డామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కృపచేత మనం మరలా తిరిగి శక్తిమంతులుగా నింపబడాలి. ప్రభు యొక్క ప్రేమలో మనం ముందుకి కొనసాగాలి. ప్రార్థనా కాలం, ప్రార్థన సమయం ప్రార్థన సాతానును పారద్రోలుతుంది. పూతోననే దెయ్యం ఏమైంది? ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి పోయింది. ఆ ప్రాంతంలో సోదె చెప్పటం ఆగిపోయింది. సోదె చెప్పటం ఆగిపోయింది. సోదె చెప్పటం ఆగిపోయింది. అక్కడ సువార్త ప్రబలమై వ్యాపించింది. దెయ్యాలు వదిలిపెట్టి పారిపోయినాయి. రక్షణ కార్యము ఆరంభమైంది. దెబ్బలు కొట్టిన వారే మారు మనసు రక్షణ పొందారు. బంధించిన సంఖ్యలు పండలే విడిపోయాయి. కమ్ముకొని ఉన్న సరసాలు బద్దలైపోయింది. చూసారా ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో? తగినంత ప్రార్థన చేయలేకే మన జీవితాల్లో విజయవంతమైనటువంటి పరిస్థితులు మనం అనుభవించలేని వారిగా ఉన్నాం. తగినంత ప్రార్థన చేయకే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేని వారిగా ఉన్నాం. ఆ ప్రభు యొక్క కృపకు, ఆయన ప్రేమకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే మనలను ప్రభు బలపరుస్తాడు. మన శత్రువులు సైతం ఆయన మిత్రులుగా చేస్తాడు. మన శత్రువులు సైతం మనకు ఆయన మిత్రులుగా చేస్తాడు. మనకు విరోధమైన పరిస్థితులన్నీ అనుకూలమైన పరిస్థితులుగా చేస్తాడు. విరోధమైన పరిస్థితులన్నీ అనుకూలమైన పరిస్థితులుగా చేస్తాడు, మార్చేస్తాడు. మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యములు చేయగలను, చేస్తాడు.
గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతైనను నమ్మదగిన దేవుడు కనుక ఆ ప్రభు యొక్క కృపగల ప్రేమగల హస్తాలకు మనల్ని మనము విశ్వాసంతో ప్రభువుకు అప్పగించుకుంటూ, ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరి ప్రార్థన అంశాలు